నేను ఒక న్యూస్‌లో కూడా చూసాను. సంథింగ్ హెయిర్ డ్రెస్సరో ఎవరో అప్పుడు ఒకటి మీది ఇష్యూ కూడా అవును, అయినట్టుంది. అవును, కంప్లెయింట్ చేశారు. అవును. ఏంటి? ఏం జరిగిందండి? హెయిర్ డ్రెస్సర్‌ది ఏమైందంటే, ఆ రోజు నాకు మా ఇన్‌లాస్ సైడ్ నుంచి మా బావగారు వాళ్ళొచ్చారండి ఇంటికి. కీస్ నా దగ్గరున్నాయి. ఓకే. 9 హౌస్ వరకే కీస్. హౌస్ కీస్ నా ఓ దగ్గరున్నాయి. మా ఓకే. హస్బెండ్ లేరు, బాబు లేడు ఆ రోజు ఇంట్లో. ఎవరు లేరు. హ్మ్. కీస్ నా దగ్గరున్నాయి. తను లేట్‌గా వస్తానని చెప్పారు. మొత్తానికి ఏదో 9:00 వరకు షూట్. ఇంకో 2 డేస్ అయితే ఆ సీరియల్ ర్యాపప్ అయిపోతుంది. వీళ్ళు లేట్ నైట్ కూడా షూట్స్ చేస్తున్నారు. వాళ్ళు అప్పటికే ఇంటికొచ్చి బయట వెయిట్ చేయబట్టి 2 అవర్స్ వాళ్ళు నించున్నారు బయట. మనకి ఒక మెంటల్ టెన్షన్ అనేది ఉంటుంది కదా! అవును. సరే 9కి అయిపోతుంది కదా షూటు. నాకు త్వరగా పంపిస్తే ఆహ్, కీస్ ఉన్నాయండి బాగోదు. ఇట్లా అని చెప్తున్నాననమాట నేను వాళ్ళకి. నేను చాలా హరీలో ఉన్నా. ఓకే. గబగబా ఆ సీన్ ఏదైతే ఉందో ఫస్ట్ చేసేసుకోండి. నేనేమి షూట్ మానేసి వెళ్ళిపోతాను అని అనలేదనమాట. హ్మ్. నేను షూట్ చేసుకొని వెళ్తా. మీరు త్వరగా తీసుకోండి. నా క్లోజులున్నాయా, వైడ్‌లున్నాయా మీరు ఫాస్ట్‌గా చేసుకుంటే స్లో చేయకుండా మీ రోజుకి మీ వర్క్ ఏదుందో మీరు ఫాస్ట్ చేసుకోండి. నేను ఇట్లా వాళ్ళు బయట నించునున్నారు. బాగోదు. వాళ్ళెక్కడి నుంచో ఊరు నుంచొచ్చారు. బాగోదు. నా మినిమమ్ హ్మ్. హ్మ్. ఎంతైనా రేపొద్దున నాకు ఫ్యామిలీయే కదా మెయిన్ అన్నిటికంటే. హ్మ్. ఎళ్ళాలి అనంటే, సరే వాళ్ళు బండి అరేంజ్ చేశారు. ఉంది. నేను హరీలో ఆహ్, ఆల్రెడీ షూట్‌కొచ్చిన రోజే ఒకరోజు పొరపాటున బ్లాక్ బీడ్స్‌ది ఏదైతే గొలుసుందో అది సీన్‌లో కమిట్ అయిపోయాను. సాధారణంగా గోల్డ్ వేసుకెళ్ళము. ఓకే. అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళ పిల్లలు పోగొడతారు. తెలీదు హ్మ్. కదా హ్మ్. వాళ్ళకి. హ్మ్. హ్మ్. మేమే అంత కాన్సంట్రేట్‌గా ఉండవు. హ్మ్. ఏదో పొరపాటున కమిట్ అయిపోయాను. అది కంటిన్యూటీ. ఓకే. సరే ఆ వీకంతా నేను దాన్ని పెట్టుకోవాల్సొచ్చింది. హ్మ్. హ్మ్. నల్లపూసలు ఏదైతే ఇప్పుడు పోయింది ఇష్యూ అయిందో అది. ఓకే. అది పెట్టుకున్నాను. సీన్ అంతా అయిపోయింది. పైకి వెళ్ళి గబగబా అని ఆ ఎక్స్‌టెన్షన్ ఏదో పెట్టారు. నేను ఫోన్ మాట్లాడుతున్నాను. హుహుహుహు. టీమ్‌తో మాట్లాడుతున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను, మేనేజర్‌కి ఫోన్ చేస్తున్నా. ఇట్లా చెవు దగ్గర ఇలాగే ఉంది ఫోను. ఆ షాట్ నా వర్క్ అయితే అయిపోయింది. ఓకే. పైకొచ్చేసి ఇలా ఫోన్ మాట్లాడుతున్నాను. తన హెయిర్ బిట్ రిమూవ్ చేశారు. తనే తీస్తున్నారంతా. ఓకే. కొత్త అబ్బాయి వచ్చాడు. అసిస్టెంట్ నాకు రెగ్యులర్‌గా వచ్చే అబ్బాయి రాలేదు ఆ రోజు. హ్మ్. హ్మ్. కొత్త అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి గబగబా సర్దుకున్నాడు. నాన్న వదిలేసేయి. ఎందుకంటే నెక్స్ట్ డే కూడా అక్కడే ఉంది షూట్. హ్మ్. ఏదన్నా పొరపాటు మర్చిపోయినా ఒక పక్కన పెట్టేయండి బ్యాగ్‌లో. నేను అర్జెంట్‌గా వెళ్ళాలి. ఎందుకంటే షూట్ బంజారా హిల్స్‌లో, నేను ఉండేది గచ్చిబౌలిలో. హ్మ్. అంత దూరం ట్రాఫిక్‌లో ఎళ్ళాలి కదా! లేట్ అయిపోతుంది వాళ్ళకి. భోజనాల టైం అయిపోయింది. హ్మ్. నేను ఆ కన్సర్న్‌లో ఉన్నాను. అసలు చూసుకోలేదు. ఇలా వెహికల్ దిగాను. చెక్ చేసుకుంటే ఇది లేదు. అక్కడే ఇంటి దగ్గర ఇలా వాళ్ళని ఇలా కలిసాను. హలో అని చెప్పాను. కీస్ ఇచ్చి పంపించాను. ఇలా గేట్ దగ్గర చూసుకుంటే లేదు. ఓకే. చూసుకోగానే ఇమ్మీడియేట్‌గా నా వెహికల్ బయలుదేరి జస్ట్ దగ్గరలోనే ఉంది. ఒక 3 కిలోమీటర్స్ గూడా లేదు. టర్నింగ్‌లోనే ఉన్నట్టుంది. హ్మ్. ఫోన్ చేశాను డ్రైవర్‌కి. చేసి ఇట్లాగా గొలుసేమన్నా కార్‌లో పడిపోయిందేమో ఒకసారి చెక్ చేయండి అన్నాను. ఎందుకంటే ఫస్ట్ వెహికల్‌లోనే కదా అవును. మనం అవును. చూస్తాము. అలా అవును. ఐడియా వచ్చి చెక్ చేయమంటే నా అసిస్టెంట్ కూడా ఉన్నాడు వెహికల్‌లో. వాడు లైట్‌లేసి కార్‌లో ఇంచు చెక్ చేశారండి ఫస్టు. హ్మ్. చేసి లేదు మేడం కన్ఫర్మ్‌గా లేదు ఇక్కడ గొలుసు లేదు అని. అప్పుడు మేనేజర్‌కి, అప్పుడు అందరికీ చేసి నేను పొరపాటున హెయిర్‌తో పాటు ఎళ్ళిపోయిందేమో. నాకిట్లా దొంగతనము అనే ఆలోచన రాదండి. సాధారణంగా ఎవరికీ రాదు. అవును. నేనెక్కడైనా పడేసుకున్నానేమోనే వస్తుంది. హ్మ్. హెయిర్‌తో పాటు ఎళ్ళిపోయిందేమో పొరపాటున. ఎందుకంటే ఇక్కడే ఉంటుంది కదా అది అవును. హుక్కు. అలా ఏమన్నా ఆ విగ్‌కి తగిలిపోయిందేమో అని జెప్పి అడిగాను. ఆయన లైన్‌లోకి తీసుకున్నారు ఆ హెయిర్ డ్రెస్సర్‌ని. హ్మ్. మేకప్ మెన్. హ్మ్. ఆహ్, అప్పుడే ఆ రాత్రే పచ్చి బూతులు. ఎంత వల్గర్ లాంగ్వేజ్ నా లైఫ్‌లో వినలేదు. ఎవరినన్నారు? ఆహ్, నన్నే అట్లెట్లా అంటుంది ఆమె, నేను తీశానని. నువ్వు తీసావు అనట్లేదమ్మా. ఫస్టు కోపం తగ్గించుకొని వింటే ఏదైనా అర్థమవుతుంది. ఒక్కసారి ఆ విగ్ నాకు పెట్టినది ఏదైతే హెయిర్ ఎక్స్‌టెన్షన్ ఉందో దానికి చూడు అంటున్నా. ఎవ్వరు తీయరలా. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నాం. అట్లా ఎవరు తీయరండి. వదిలేసి ఎళ్ళిపోయిన రోజులు గూడా ఉంటాయి. హ్మ్. పొరపాట్లు ఏం జరుగుతుంటాయంటే, మా వస్తువులు అసిస్టెంట్స్ మేనేజ్ చేస్తారు. వాళ్ళు మర్చిపోతారు తప్పితే మేము ఇంటెన్షనల్‌గా మర్చిపోం. హ్మ్. హ్మ్. వీళ్ళకి పేమెంట్ ఇచ్చి పెట్టుకునేదే మేము మా వస్తువులు జాగ్రత్త చూసుకోవడానికి కదా అసిస్టెంట్స్. హ్మ్. ఆ పిల్లలు కొత్త కొత్త పిల్లలొస్తుంటారు రోజుకి. వాళ్ళేదైనా మర్చిపోవడమో, వాళ్ళు అశ్రద్ధగా ఉండడమో అలా పోతుంటాయి. ఓకే. ఆ పోయినవి మేము కూడా వదిలేస్తాం. ఆ రాత్రే ఆవిడ చాలా బూతులు మాట్లాడింది. తెల్లారే షూటింగ్. సరే వెళ్ళాను.
వెళ్ళిన తర్వాత ఇలాగా మరి ఏం చేయమంటారని మేనేజర్ గారిని అడిగాను. ఏం చేయనండి నేను ఇలా పోయింది కదా అని అంటే, మీ ఇష్టం మేడం, మరి మీకు అది సెంటిమెంట్ అంటే మీరు యాక్షన్ తీసుకోండి, లేదంటే మేమైతే ఎతికాము, సీసీ కెమెరాస్లో చూసాము, అది ఇది అని అన్నారు. అంత అయిపోయింది. నేను తనని అడిగా, తను వచ్చారు. ఆ రోజు కూడా నాకే తను హెయిర్ డ్రెస్సింగ్ చేశారు. చేసి మేడం మీరు ఈ రాత్రి ఇట్లా అంటే నేను అన్నాను, నువ్వు అలా తప్పు మాట్లాడుతున్నావు జ్యోతి, బూతులు మాట్లాడద్దు. ఓకే. ఎవరిది పోయినా పోయినట్టే. ఇప్పుడు మీది పోయి మా హెయిర్కి నీది అతుక్కుని ఉన్నా నేను ఆ రాత్రి వెతికిస్తా. ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీ అది. ఒకరిది పోయిందంటే మనం సానుభూతికైనా అలా ఉండాలి కదా అని అంటే, మేనేజర్ గారు అన్నారు, మీ ఇష్టం, మీరు ఏ యాక్షన్ అన్నా తీసుకోండి, మేము సపోర్ట్ చేస్తాం, ఇక్కడైతే లేదు అని అన్నారు. సరే అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఆ రోజు నైటే ఇచ్చారా? లేదు, నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చాం. ఇచ్చారు. ఓకే. ఇస్తే పోలీసులు ఏమన్నారంటే, ఆ పోయినప్పుడు మీ రూమ్లో ఎవరెవరు ఉన్నారంటే, వాళ్ళు జనరల్గా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు కదండి. ఎవరెవరు ఉన్నారంటే ఇట్లా నేనున్నానండి, హెయిర్ డ్రెస్సర్ ఉంది, నా అసిస్టెంట్, ఇంకొక వాళ్ళ అసిస్టెంట్, నలుగురమే ఉన్నాం వెళ్ళిపోయేటప్పుడు. వీళ్ళు తప్పితే ఇంకెవరు లేరు అని చెప్పంటే, సరే నలుగురు రావాల్సి ఉంటుందమ్మా, అది ఫార్మాలిటీ, మీరు కూడా రావాలి అని అన్నారు. అయ్యో నాకు ర్యాపప్ అయిపోతుందండి షూటు, అంటే ఆ సీరియల్ ఎండ్ అయిపోతుంది, చాలా వర్క్ ఉంది, నేను కొంచెం మధ్యాహ్నం అలా వస్తాను, నా అసిస్టెంట్ అంటే ఇప్పుడు బయలుదేరుతాడు, వాడు ఆల్రెడీ కార్ అంతా వెతికాడు కనిపించలేదు, ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి చూస్తే సరిపోతుంది, ఎందుకంటే అది నాకు చాలా వాల్యుబుల్, నాకు దాంట్లో ఒక వస్తువు ఏదైతే నల్లపూసల్లో నేను వేయించుకున్నానో అది నాకు మా నాయనమ్మ నుంచి ఇన్హెరిటెన్స్గా వచ్చింది. ఓకే. సెంటిమెంట్ అక్కడ కాస్ట్ కాదు, నాకు సెంటిమెంట్, అది చాలా దొరికితే సంతోషం, పోనీ ఎవరైనా తీసేస్తే నేను అది అమ్మితే ఎంత డబ్బులు వస్తాయో అవి నేను ఇస్తా, నాకు అసలు చెప్పొద్దు కూడా, నాకు వస్తువు ఇంపార్టెంట్, అంటే ఆ పీస్ ఇంపార్టెంట్, ఆ స్టోన్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్, నాకు ప్రైస్ కాదు అని చెప్పి అన్నాను. అంటే ఆయన సరే అన్నారు. ఈవిడ ఏమనిందంటే, మీరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు కదా, నేనే వెళ్తాను పోలీస్ స్టేషన్కి అంటే, నేను అన్నాను, జ్యోతి వద్దు, మీరు వెళ్ళొద్దు, నాతో పాటు వద్దురు కానీ మధ్యాహ్నం, నేను నన్ను కూడా రమ్మన్నారు వాళ్ళు, నాతో పాటు వద్దురు కానీ నేను తీసుకెళ్తానులే కార్లో, మీరు ఒక్కళ్ళుగా వెళ్ళొద్దు అంటే, లేదు మీరు సఫర్ అవుతున్నారు, నేను వెళ్తాను, మీరు వెళ్ళొద్దు నాతో పాటు వద్దురు కానీ అని చెప్పంటే, లేదు నాకు స్కూటీ ఉంది, నేను వెళ్ళిపోతాను మేడం అని చెప్పనింది. లేడీవి నువ్వు ఎందుకు అవసరమా, వాళ్ళు ఏం అడగలేదు అలాగా, నేను చెప్తానులే పోలీసులకి, ఏమండి 2 అసిస్టెంట్స్ ఉన్నారు ప్లీజ్, నేను ఏమని చెప్పానంటే పోలీసులకి, మీరు ఇప్పటికైనా వెళ్ళొచ్చు, మీరు ఎవరు ఎంక్వైరీ చేసినా పర్వాలేదు, నాకు చాలా హ్యాపీ మీరు ఈ క్వశ్చన్ అడిగినందుకు, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ పాయింట్ ఇంతవరకు ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ చెప్పండి. యా, అని అంటే తను అనింది, లేదు నేను వెళ్తాను, మీరు చాలా సఫర్ అయ్యారు కదా, టెన్షన్ పడుతున్నారు కదా, ఏముంది మేడం తప్పేముంది దాంట్లో, ఏదన్నా ఒకటి పోయిందంటే మనం పోలీసులకే కదా చెప్తాము, అది ఇదని తను నవ్వుతూనే మాట్లాడి, నేను అన్నాను వద్దు నాతో రామ్మా అంటే, లేదు నేను ఈ 2 పిల్లలతోటే వెళ్తాను, ఫార్మాలిటీ, వాళ్ళు ఊబర్ ఏదో బుక్ చేసుకొని వెళ్తున్నారు, నేను నా బైక్ మీద నేను వెళ్తాను అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే. నేను నాకు కంగారు వచ్చేసింది, ఎందుకంటే నాకు ఇష్టం లేదండి అలాంటివన్నీ, నా టెక్నీషియన్ సఫర్ అవటం నాకు ఇష్టం లేదు. నేను వెంటనే మా హస్బెండ్కి ఫోన్ చేసి, పోతే పోయింది, నాకే రాసిపెట్టి లేనట్టుంది అది, నేను ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అదంతా వద్దు, పాపం ఆవిడ బయలుదేరిపోయింది, నాకు బాధ వచ్చేసింది, అంటే తిట్టింది మర్చిపోయాను. ఓకే. వచ్చేసింది కన్సర్న్, అయ్యో అని భయపడిపోయి, ఇక్కడ పక్కనేమో సీన్లు జరుగుతున్నాయి. వెంటనే మళ్ళీ మేము ఫోన్ చేపించి పోలీస్ స్టేషన్లో, ప్లీజ్ అదేదో దొంగతనం అయినట్టు, అదేదో పెద్ద ఒక 10 లక్షలు విలువ చేసే వస్తువు అయినట్టు మీరు బిహేవ్ చేయొద్దు, ఓకే, వాళ్ళు తొందరపడి వచ్చేసారు, బట్ మీరు అలా ఏం అడగద్దు, నేను వచ్చేది వరకు వాళ్ళని అలాగే ఉంచండి ప్లీజ్ అండి, ఏమనద్దు, మామూలుగా అడగండి, ఒక భయం ఉండాలి కాబట్టి, ఏదో ఏమమ్మా చూసావా, లేదా బాబు ఏంటి విషయం, ఏదైనా తీస్తే చెప్పే, ఇలాగ చెప్పండి అంతే, తప్పితే ప్లీజ్ వాళ్ళని ఏమనద్దు, ఎందుకంటే నా అసిస్టెంట్, నా మనిషి, వాడికి రోజు నాకు అన్నం పెట్టేవాడు వాడు, ఆవిడ చూస్తే టెక్నీషియను, హెయిర్ డ్రెస్సింగ్ వేయాలి, నా ఫీల్డే కదా, ఆ రెస్పెక్ట్ నాకు ఉంటుంది. తీరా అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, నేను మధ్యాహ్నం బ్రేక్ టైంలో వెళ్ళా, నన్ను ఎంత దారుణమైన క్వశ్చన్స్ అడిగారంటే పోలీసులు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు, నన్ను కూడా ఇంట్రాగేట్ చేశారు, కంప్లైంట్ ఇచ్చి నాకు ఇంట్రాగేషన్ జరిగింది. మిమ్మల్ని ఏం అడిగారు అసలు? నన్ను అడిగారు ఏమని అంటే,
మీరేమన్నా హస్బెండ్కి తెలియకుండా చైన్ దాచిపెట్టేసి ఆయనకు తెలిస్తే తిడతారేమో అనే భయం ఎవరికైనా ఇచ్చారా? ఓ మీకు ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే ఆ డబ్బుని మీరు మేనేజ్ చేయలేక ఇలా గొలుసు అమ్మారా? ఏదన్నా ఉందా ఇష్యూ? మీ ఫ్యామిలీ ఇష్యూలో ఏమైనా ఉందా ఓకే. అని నా ఫోన్ తీసేసుకున్నారు. మొత్తం ఫోన్ డేటా మొత్తం చెక్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్. మీరు నమ్మరు, ఇది నాకు జరిగింది. నేను కంప్లైంట్ ఇచ్చా. ఓ అయినా కూడా అక్కడ అందరు సమానమేనండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్ని ఏదో వెళ్ళకూడని ప్లేస్ అని చూడటం మనం మానేయాలి సొసైటీలో. ఓకే. అక్కడ గొడవ జరిగింది అదే. నన్ను పోలీస్ స్టేషన్ పంపిస్తావా అనే ఈగోకి పోయారు తప్పితే నేను వెళ్ళాను నీతో సమానంగా. నిన్ను అడగలేదేమో క్వశ్చన్స్, నన్ను అడిగారు. ఎంత దారుణమైన క్వశ్చన్స్ అడిగారు. మీ హస్బెండ్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా మీ లైఫ్లో? అదేమన్నా మేనేజ్ చేయలేక బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఏమైనా ఆర్టిస్ట్లం కదా, అవును అవును. ఎక్కడన్నా బ్లాక్మెయిల్ జరిగితే ఆ అమౌంట్ని అడ్జస్ట్ చేయడానికి మీరు ఇచ్చారా? అలా కూడా అడిగారు. ఫోన్ మొత్తం వాళ్ళు దాంట్లో వేసేసుకున్నారు సిస్టంలో. నా ప్రతి మెసేజ్, ప్రతి కాల్ రికార్డింగ్, ప్రతి డేటా వాళ్ళ దగ్గర ఉంది ఈ రోజు కూడా. మొత్తం తీసుకున్నారు వాళ్ళు. మరి వీళ్ళకి కూడా అలాగే చేశారో లేదో నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను షూట్లో ఉన్నాండి, నాకు తెలీదు. ఓకే. చెక్ చేస్తే లేదు సార్ అన్న, వాళ్ళు చూసేసారు, అంత క్లియర్, ఏం లేదు నా ఫోన్లో. సరే మేడం మీరు వెళ్ళిపోండి, నాకు దొరికారు, ఎవరు తీసారో మాకు తెలిసింది అని అన్నారు. నాకు క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. ఎవరు 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 అని అంటే లేదు లేదు మీరు వెళ్ళండి, మేము తర్వాత చెప్తాం ఆ డీటెయిల్స్ అంతా అంటే నేను వచ్చేసాను. వచ్చేసి ఆన్ ద వేలో ఉన్నప్పుడు మళ్ళీ నాకు కంపెనీయే వెహికల్ ప్రొవైడ్ చేసింది. ఓకే. ఇది చూడండి, నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి నేను షూటింగ్ వెహికల్లోనే వెళ్ళాను, మళ్ళీ తీసుకురావడం అదే, అంతా వాళ్ళే చూసుకున్నారు. మరి వాళ్ళకి తెలియకుండా అయితే నేను చేయను కదా. వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పారు. వాళ్ళని అడగకుండా అయితే నేను ఒక్క స్టెప్ ఐ స్వేర్ నేను తీసుకోలేదండి. ఇట్లా మేనేజర్ గారు మరి ఇట్లా ఉంది పరిస్థితి, ఏం చేయమంటారంటే మీ ఇష్టం అన్నారు వాళ్ళు. నేను సపోర్ట్ చేస్తాం, మీ ఇష్టం. అది కాకుండా అమ్మ పోతే పోయిందిలేండి అమ్మా వద్దు అని ఒక మాట అనుంటే నేను ఒక అడుగు వెనక్కి వేస్తాను కదా. అలా ఏం చేయలేదు వాళ్ళు. చేయకుండా మీకు సపోర్ట్ అని నన్ను తోసేసి లాస్ట్లో మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. నేను ఆన్ ద వే ఉన్నప్పుడు నాకు లేడీ కానిస్టేబుల్ ఫోన్ చేశారు. తను నా ఫ్యాన్ అట, ఎప్పుడో మొగల్ రేకులు సీరియల్. ఓకే. తను చేసి మేడం మీ హెయిర్ డ్రెస్సర్ తీసిందంట, వాళ్ళకి ఆ డేటాలో దొరికింది అని అన్నారు. అవునా, ప్లీజ్ అమ్మా ఎవ్వరితో చెప్పొద్దు ఈ విషయం, ప్లీజ్ చెప్పొద్దు, నేను ఇక్కడితో వదిలేస్తున్నా, మీరు కూడా అసలు ఏం తెలియనట్టు ఉండండి, ఫస్ట్ వాళ్ళని వదిలేయండి, వాళ్ళకి అన్నం లేదు, వాళ్ళు తినకుండా నేను ఇక్కడ తినలేను. అప్పటికి వెళ్ళినప్పుడు నా ఇంట్రాగేషన్ బయటకు వెళ్ళి వస్తుంటే, అంటే నన్ను ఎంక్వైరీ చేసినప్పుడు వస్తుంటే, భోజనం తెప్పించిన జ్యోతి, భోజనం చెయ్యి, నేను ఉంటాను ఇక్కడ, మీరు తినేదాకా ఉంటాను అని అంటే లేదు అట్లా అనిందనమాట. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది ఈ మనిషి, వచ్చేటప్పుడు ఏంటి ఇట్లా అయిందని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే వచ్చేసాను, ఎందుకంటే నాకు షార్ట్ రెడీ అయిపోతుంది ఇక్కడ. వచ్చేసాక ఇట్లా నేను ఏం చెప్పలేదు, మేనేజర్ గారికి మటుకే చెప్పాను. ఏమని అంటే ఇట్లా తన ఫోన్లో ఏదో దొరికిందటండి, ఇట్లా నాకు కాల్ వచ్చింది, నేను ఇంతవరకు షూట్లో ఎవరికి చెప్పలేదు, ఇక్కడితో నీది వదిలేద్దాం, నాకు నచ్చట్లేదు, పోతే పోయింది. అప్పుడు నాకు ఇంకా స్టార్ట్ అయిపోయింది, వద్దు వదిలేద్దాము ఈ ఇష్యూని, విత్డ్రా చేసేసుకుంటాను కేసు, మంచిగా అనిపించట్లేదు నాకు, ఎందుకంటే తను నాకు రోజు ఎదురుపడతారు కదా, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఎదురుపడతారు, బాగోదు, చిన్న వస్తువు గురించి ఈ గొడవలన్నీ వద్దు, నాకు అసలు ఇష్టం లేదని చెప్పా. చూసుకుంటారు మేడం, వాళ్ళు చూసుకుంటారా అని అన్నారు నన్ను. సరే షార్ట్లో ఉన్నానండి, ఏమైందో ఏమో తెలీదు, ఇట్లా షార్ట్లో ఉంటే 10 మంది నా సెట్ వాళ్ళే, ఓకే, మేనేజరు, కో డైరెక్టరు, ఇంకెవరో డ్రైవర్లు, అందరూ కలిసి ఒక 8 మంది దాకా ఇట్లా సడన్గా అంత దూరంలో గడపుంటే అక్కడ నించొని, ఇదేనా నీ తొక్కలో చైన్, ఇదేనా పోయిందని కంప్లైంట్ ఇచ్చావు. అప్పటి వరకు అమ్మ మేడం అన్నవాళ్ళు సడన్గా నువ్వు అంటాం స్టార్ట్ చేశారు. షాక్లో అలాగ ఉండిపోయాను, ఏంటి ఈ వర్షన్ ఏంటి విచిత్రంగా, అవునండి ఎక్కడ దొరికింది అన్న, కారులోనే పడేసుకొని నాటకాలు చేస్తున్నారు అది ఇదని అన్నారు. కారులోనే దొరికింది అని అంటే, కార్లో దొరికిందా, రాత్రి నా అసిస్టెంటు అదే కార్ డ్రైవరు ఇంచు మ్యాట్లు తీసి మరీ వెతికారు కదా, మరి అప్పుడు దొరికింది ఇప్పుడు ఎట్లా దొరికింది అని అన్నాను. సరే ఒక పని చేయండి, మీరు వెళ్ళి ఎవరైనా అక్కడ ఇచ్చేయండి, ఎందుకంటే ఇది అక్కడికి వెళ్ళిపోయింది, నాకు లా తెలుసండి, కొంచెం ఐడియా ఉంది. ఓకే,
అవేర్నెస్ ఉంది నాకు. నా చేతికి ఇచ్చేయండి నేను తీసేసుకుంటా అమ్మయ్య నేను సేఫ్ అని అనలేదు నేను. మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇవ్వండి, వాళ్ళే చెప్తారు అసలు ఎలా దొరికింది ఏంటనేది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. చేసినప్పుడు చూద్దాం, నేను ఎలాగైనా వెళ్ళాల్సి వస్తుంది. అది వస్తువు చిన్నదైనా రూలే కదా. నాకు వాళ్ళు మాట్లాడేది అన్ని బ్యాలెన్స్ అయ్యాకే వాళ్ళు వదులుతారు ఈ కేసుని. అంత ఈజీగా మీకు దొరికింది ఇంకెళ్ళిపోండి అనరు. ఎక్కడ దొరికింది, ఏ టైంలో దొరికింది, ఎవరి చేతికి దొరికింది, అన్ని ఎవిడెన్స్లు తీస్తారు కదా, వాళ్ళ డ్యూటీ అది. అంటే వాళ్ళు వెళ్ళి ఇచ్చారు. అక్కడ ఏం జరిగిందో తెలియదండి, మా హస్బెండ్ వెళ్ళారు, నేను షార్ట్లోనే ఉన్నా. ఓకే. ఒక గ్యాంగ్ వచ్చారు ఇక్కడికి షూట్ లొకేషన్కి. వాళ్ళ చుట్టాలు, ఆమె చుట్టాలు, వాళ్ళ పిల్లలు, ఎవరో నాకు అసలు వాళ్ళని గుర్తుపట్టలేదు నేను. ఒక్కొక్కళ్ళు 6 feet ఉన్నారు, ఇంతలా ఉన్నారు. ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర, మీకు ఇప్పటికి చూపించమంటే చూపిస్తా. చాలా దారుణంగా ఉన్నారు వాళ్ళు. నాకు క్లోజెస్ జరుగుతున్నాయి. ఒక నిమిషం అని చెప్పేసి వచ్చింది. ఎవరైనా సరే మినిమం కామన్ సెన్స్, మన షూటింగే అది, ఎవరిదో కాదు, అయిపోవాలి రేపటికల్లా సీరియల్ వైండ్ అప్ అయిపోవాలి. అది ప్రొడ్యూసర్ డబ్బు, ఛానల్, ఇంతమంది మమ్మల్ని నమ్మి పెట్టుకున్నారు కదా, ఆపండి షూటింగ్ అని ఇట్లా వచ్చింది. జ్యోతి ఏంటి అని అంటే, నువ్వు పైకి రా నీతో మాట్లాడాలి అంది. నువ్వు ఏంటమ్మా, నువ్వు ఓకే కోపంలో ఉన్నావు నాకు అర్థమవుతుంది. ఆ ఫేస్, నేను చాలా బ్యాలెన్స్డ్గా ఉంటా, ఆ ఫేస్ ఏదైతే నీకు ఉందో కాసేపే ఉంటుంది ఆ కోపం, తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందాం ఏం జరిగింది అని అంటే, లేదు నీతో మాట్లాడాలి. సరే ఈ క్లోజెస్ అయిపోయాక వస్తా, బాగోదు డైరెక్టర్ గారు కూర్చున్నారు, అందరు ఉన్నారు, టేక్ జరుగుతుంది, నేను వస్తా మాట్లాడతా, ఇక్కడే ఉంటా కదా, ఎలా వెళ్తా. ఆ రోజు 1 వరకు జరిగింది షూటింగ్ నైట్. ఓకే, ఇక్కడే ఉంటాను కదా నేను మాట్లాడతాను అంటే, ఇప్పుడే మాట్లాడు నువ్వు ఇప్పుడే అని చెప్పి ఏదో బ్యాడ్ వర్డ్ యూజ్ చేయగానే చెయ్యి ఎత్తాను. అసలు వినకూడదండి ఎవరు ఆ బూతులు. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత దెబ్బతినిందంటే అంత. అంటే నేను మనిషినే, నేను ఉప్పు కారాలు తింటున్నాను, అంత పెద్ద పెద్ద మాటలు ఎవరు భరించాలనుకోం. ఇంకా అక్కడి నుంచి ఇలా చెయ్యి ఎత్తాను, ఇలా చెయ్యి ఇలా అనే లోపల ఇట్లా వెనక్కి తిప్పి పట్టేసుకున్నారు వాళ్ళు చుట్టాలు. అసలు ఎలా వస్తారండి షూటింగ్కి బయట వాళ్ళు, వీళ్ళు ఎలా ఎలవ్ చేశారు అసలు. నేను వాళ్ళని నమ్మి నేను షూట్కి వెళ్ళా. ఇంత నాకు డ్యామేజ్ అవుతున్నా నేను వర్క్ చేస్తున్నాను అంటే, ఆ సీన్లో ఎక్కడ మీకు ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా నాది ఇట్లా వేరేది కనిపించదు. అంత ప్రొఫెషనలిజంగా నేను ఉంటున్నప్పుడు నాకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత కూడా కంపెనీదే కదా. సరే ప్రొడ్యూసర్ అంటే ఎక్కడో ఉంటారండి పాపం, ఆయన చెన్నై. ఏ సీరియల్ షూట్ అప్పుడు మేడం? జ్యోతి అండి. ఏ ఛానల్లో అది? మా టీవీలో వచ్చిందనమాట. జ్యోతి అని వచ్చింది. సరే ప్రొడ్యూసర్ అంటే చెన్నైలో ఉన్నారండి, డైరెక్టరు, అక్కడున్న టెక్నీషియన్స్, ఎవరైతే మేనేజర్ నాకు భద్రత కల్పించాలో ఆయన, వీళ్ళంతా నన్ను ప్రొటెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు తను ఎలా ఆడమనిషో నేను అంతే ఆడమనిషిని కదా. అక్కడ గొడవ జరగకుండా మీరు పెద్ద మనుషులుగా ఆపాలి, కానీ సినిమా బొమ్మల్లాగా నించుని చూస్తున్నారు అంతే, ఎవ్వరు ఆపట్లేదు. వాళ్ళు చేయి విరిచేస్తే నాకు ఇక్కడ ఇట్లా మెల్లి తిరిగిపోయింది. అంత పెద్ద పెద్ద పర్సనాలిటీలు ఎవరో తెలియదు వాళ్ళు నాకు. నేను ఇంకా గట్టిగా అరుచుకుంటూ నేను వెళ్ళిపోతాను పోలీస్ స్టేషన్కి. మీరు ఏమనుకుంటున్నారు అంటే, దొరికింది అని అంటే అది ఎలా దొరికింది ఏంటని కేసు క్లోజ్ అవ్వలేదు, దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇదేంటి దొరికిందా, ఎలా దొరికింది, ఎవరికి దొరికింది, ఏ టైంలో దొరికింది, ఎవరు అక్కడ పడేశారా, ఇంటెన్షనలా లేదంటే నేనే పడేసుకున్నానా అని తెలుస్తారు. నా తప్పు అయితే ఇంతమంది ముందు నేను సారీ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఓకే, నా మీద యాక్షన్ తీసుకోండి, అప్పుడు ఏం తీసుకుంటారో మీ ఇష్టం, మీరు ఏం కోరుకుంటారో అది నేను ఇస్తా. అపాలజైస్ కోరుకుంటారా, లేదంటే ఇంత నష్టపరిహారం అని ఇస్తారా, నాకు ఏ పెనాల్టీ ఇచ్చినా ఐఎమ్ రెడీ. ఓకే, కానీ అక్కడ అది ఏం జరిగింది, ఎలా దొరికిందని మీకు తెలియకముందే ఒక దొరికేసింది ఈమెనే నెగ్లిజెన్స్ పడేసుకుంది అనే పేరు ఇచ్చేసి రచ్చ చేసేసారు. అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ రేస్ చేసి వాళ్ళని పట్టుకొని, తీరా వాళ్ళని పట్టుకుని నాకు తెలిసింది తన 2 కొడుకులు అట, వాళ్ళు 6'2" ఉన్నారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళు ఎలా వచ్చారండి లొకేషన్కి, ఇప్పుడు నా సైడ్ నుంచి నేను ఒక 10 మందిని, ఎవరికైనా సర్కిల్ ఉంటుంది, మీరు రండి అని నేను ఫోన్ చేయలేక కాదు, ఎవరిని అలా పిలవకూడదు కదా. వర్క్ ప్లేస్కి మన పర్సనల్, ఇది కంప్లీట్గా ప్రొఫెషనల్గా ఉండాలి అక్కడ. అలా చేశారు. దాని తర్వాత నేను మళ్ళీ ఆ బిల్డింగ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి సీసీ కెమెరాస్ అన్నీ చెక్ చేస్తే వాళ్ళే చెక్ చేసుకున్నారు, నేను కాదు. ఈ ప్రైమరీ ఎంక్వైరీ ఏదైతే ఉందో వాళ్ళే చెక్ చేశారు.
నేను షార్ట్ కంప్లీట్ అయి పైకి వెళ్ళేటప్పుడు కెమెరా రోల్ అవుతోంది కదా, అప్పుడు నా గొలుసు ఉంది. ఓకే. నేను దిగి కిందకు వచ్చినప్పుడు లేదు. రైట్. చిన్న పాయింట్ అది. అంటే బిల్డింగ్ లోపలే పడింది, అది ఎక్కడ పడిందో తీసారో పడిందో ఏదన్నా అయి ఉండొచ్చండి, నాకు తెలియదు అది ఏం జరిగిందో తెలీదు. ఓకే. అది వెహికల్లోకి ఎట్లా వచ్చింది అసలు? ఒక్కళ్ళని ప్రొటెక్ట్ చేయటానికి మీరు ఒక ఆడమనిషి మీద నింద వేయటం అనేది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడిగే చేశాను, నేను ఏం చేయాలండి, ఇట్లా పోయిందండి, నాకు అది చాలా ప్రీషియస్ అండి, నాకు అది గొలుసు తక్కువ రేట్ అయి ఉండొచ్చు, వర్త్ తక్కువ అయి ఉండొచ్చు, నేనే ఇచ్చేస్తా రిటర్న్లో డబ్బులు, కానీ అది నాకు ఇన్హెరిటెన్స్గా ఒక గుర్తు, ఆ మనిషి లేరు భూమి మీద, వాళ్ళ గుర్తుగా నా దగ్గర ఉంది అని చెప్పినా కూడా వాళ్ళు చేయలేదన్నమాట. ఓకే. తర్వాత ఏదేదో రూమర్స్ పుట్టించారు. ఏమని అంటే ఆ కాలు దగ్గరే పడింది, ఒళ్ళోనే పడింది, ఏదో అన్నారు. ఇంకా భగవంతుడికి వదిలేసాను అనమాట, ఇంకంతే. కానీ ప్రతి వాళ్ళకి చివరికి ట్రూత్ తెలిసిందండి. తెలిసిందండి, వాళ్ళే కదా. ఇప్పుడు కెమెరా రోల్ అయినప్పుడు పైకి వెళ్తున్నప్పుడు ఉన్న గొలుసు సిసి కెమెరాస్లో కిందకు వస్తున్నప్పుడు లేదు అని అంటే ఎక్కడ పడ్డట్టు? ఎంత బుర్రలేని వాడికైనా అర్థమవుతుంది ఆ విషయం. ఇక పైన ఏం జరిగింది అనేది మనకు తెలీదు. అప్పటికి నేను చెప్పాను, మేబీ అది పొరపాటు అయి ఉండొచ్చు అని. పాపం నా అసిస్టెంట్, ఇప్పుడు వాడికి ఆత్మాభిమానం లేదండి. ఆ రోజు వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అబ్బాయి వెహికల్ ఎత్తికాడు, నాకు అన్నం పెట్టాడు, ఆ రోజంతా ఉన్నాడు. పాపం వాళ్ళని నన్నే ఇంత దారుణమైన క్వశ్చన్లు అడిగారు. అది పోలీసుల డ్యూటీ, వాళ్ళు అడుగుతారు, తప్పదు. వాళ్ళనేమి ఇప్పుడు నన్ను అడిగారు కదా, నేను పాడైపోయాను, నా ఈగో దెబ్బతినేసింది కాదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాము అంటే వాళ్ళ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. సెల్యూట్ టు ద పోలీసులు అసలు. అంటే వాళ్ళు ఏ రేంజ్లో చేస్తారో చూడండి. అంటే ఒక ఆర్టిస్ట్ కదా, మనం ఈ క్వశ్చన్స్ అడగకూడదని లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు రెస్పెక్ట్ఫుల్గా. ఓకే. మనం చేతనైతే కోఆపరేట్ చేయాలి, లేదంటే వెళ్ళకుండా ఉండాల్సింది అసలు. ఏమని ఫైనల్ గా బయటపడిన తర్వాత మరి ఎవరు ఇప్పటికీ నేను మీకు ఫుటేజ్ ఇవ్వమంటే ఇస్తాను. దాని తర్వాత ఎన్నిసార్లు ఇంటి మీద రాళ్ళు వేసి కొట్టడం, గ్లాసులు పగలు కొట్టడం, ఎవ్వరు లేనప్పుడు అటాక్ చేయించడం చాలా జరిగిందండి. ఇప్పటికీ అలాగే ఉంది ఆ కేసు, నేనేం విత్డ్రా చేసుకోలేదు బాబోయ్, అలాగే ఉంది. ఎందుకంటే ఆ థ్రెట్ఫుల్ మనుషుల్లాగా నాకు అనిపిస్తారనమాట. అంటే ఇది ఒక చిన్న సమస్య, దాన్ని భూతద్దం చేసిందే మీరు, చాలా పెద్ద చేసేసారు, భూతద్దంలో పెట్టి చూసేసి దాన్ని ఇంత పెద్ద ఇష్యూ. తన మాటలలో నేను విన్నది ఏంటంటే, నన్ను పోలీస్ స్టేషన్ పంపిస్తావా నన్ను, తప్పేముంది అంటే పోలీస్ స్టేషన్ని ఏదో బూతు బొమ్మలా చూస్తుంది మీరు. పోలీస్ స్టేషన్ అనేది నేను పబ్లిక్కి కూడా చెప్పాలనుకుంటున్నానండి, అంటే అది గౌరవమైన డిపార్ట్మెంట్. దాన్ని అంత పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇట్లాగా అక్కడికి వెళ్తే తప్పో ఒప్పో తేలుస్తారు, అంతే కదా. అప్పుడు మనం తప్పు చేస్తే అది ఇంకొక రకంగా ఉంటుందేమో, సరిదిద్దుకునే విధంగా చేసే పని అది, అంతే తప్పితే దానికి అది క్యారెక్టర్ని ఇట్లా అనాలిసిస్ చేసే డిపార్ట్మెంట్ కాదు కదా పాపం. ఇప్పటికీ చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఏదో బూత్ ప్లేస్, అది ఎక్కడికి వెళ్ళటానికైనా ఇష్టపడతారు వీళ్ళంతా, అది మాత్రం చాలా తప్పుగా చూస్తారనమాట, చాలా రాంగ్. వాళ్ళు పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ, వాళ్ళ క్వశ్చన్స్ అలాగే అడుగుతారు. మరి నీ ఫోన్ ఎలా తీసుకున్నారు, నా ఫోన్ ఎలా తీసుకున్నారు, ఇంకా నేనే చాలా బాధపడ్డా ఆ క్వశ్చన్స్కి. నేను కంప్లైంట్ ఇచ్చి నన్ను కూడా అడిగారు కదా, ఐఎమ్ ప్రౌడ్, ఇప్పటికీ ప్రౌడే. ఎంత బాగా అడిగారంటే క్వశ్చన్స్ అండి వాళ్ళు. అంటే ఉన్నాయి, నాకు అర్థమైంది, ఓహో ఇలాంటి సమస్యలు ఉన్నట్టున్నాయి ఆడవాళ్ళకి. ఎక్కడన్నా ఇప్పుడు ఏదైనా ఫోటోలు తీసేసి బ్లాక్మెయిల్ చేస్తే పాపం ఏం చేయాలో అర్థం కాక ఆడవాళ్ళు ఇలా బంగారాలు ఇచ్చేసి అలా చేస్తారు కదా, వాళ్ళకు వచ్చే సమస్యలు అలాగే వస్తాయేమో పోలీస్ స్టేషన్కి, అందుకే వాళ్ళు అలా అడిగారు. తప్పే ఉంది దాంట్లో, నన్ను తీసుకెళ్తావా, అది అంత ఎల్లరాని ప్లేస్ అని ఎందుకు అనుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు.